పవన్ కళ్యాణ్ మొహం చాటేశారు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా పవన్ కళ్యాణ్ ముఖం చాటేశారు. ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్న ప్రశ్నకు మాట్లాడకుండానే కామ్గా కారెక్కి వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్. చూస్తున్న విజువల్స్, ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు ఉంటాయి అన్న ప్రశ్నకు అసలు సమాధానం లేకుండా చాలా కామ్గా ప్రశాంతంగా కారెక్కి వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్. మొహం చాటేశారు ఆయన. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ముఖం చాటేశారు. ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మాట్లాడకుండా కామ్గా కారెక్కి వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్. రైట్, దీనిపై మా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్, చెప్పండి. సో ఈ ప్రశ్నకి సమాధానం రావాల్సిన అవసరం ఉంది కదా. ఇంకా ఎన్ని సంఘటనలో ఎన్ని ఘటనలో ఆయన సమాధానం చెప్పకుండా మౌనమే సమాధానంగా వెళ్ళిపోతారు. ప్రస్తుతం ఆయన కామ్గా కారెక్కి వెళ్ళిపోయారు, అడుగుతున్న ప్రశ్నలకి ఏ ఒక్కదానికి సమాధానం లేకుండా. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వంపై ఈరోజు ఢిల్లీలో నేను పవన్ కళ్యాణ్ ప్రశ్నించాను. సో ఆ ప్రశ్నించినటువంటి సందర్భంలో ఆయన పైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తే ఆయన ఎలాంటి సమాధానం చెప్పకుండా కారెక్కి కామ్గా వెళ్లిపోయినటువంటి పరిస్థితి. అంతకంటే ముందు ఆయన అజిత్ పవార్ మరణం పైన క్లుప్తంగా ఒక మాట్లాడి వెళ్లిపోయేటువంటి ప్రయత్నం చేసేటువంటి సందర్భంలో నేను ప్రశ్నించాను. అరవ శ్రీధర్ కీచక పర్వాన్ని ఒక మహిళ వెలుగులోకి తీసుకొచ్చింది. సో దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారన్న దానిపైన ఆయన ఎలాంటి స్పందన లేకుండా కామ్గా వెళ్లిపోయారు. ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు ఆయన. అలాగే ఆంధ్రప్రదేశ్ మహిళ ప్రశ్న అడిగింది, తనకు న్యాయం చేయాలని కోరుతోంది. సో ఆ న్యాయం చేస్తారా లేదా అనేటువంటి అంశంపైన ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. సొంతంగా తన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వ్యవహారం ఏకంగా సాక్ష్యాధారాలతో సహా వీడియోలన్నీ కూడా ఆ మహిళ చాలా సాహసోపేతంగా వీడియోకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా బయట పెట్టింది. అయినప్పటికీ అన్ని అంశాలు బయటకు వచ్చినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కనీసం కమిషన్స్ కూడా ఆయనను సమ్మన్ చేసి నోటీసు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనపడలేదు. సో మహిళలపైన జరుగుతున్నటువంటి ఘోరాలు నేరాలు జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండడం మాత్రం అనేక అనుమానాలకు తావిస్తుంది. సో తన వారైతే ఒక రకమైనటువంటి ట్రీట్మెంట్, మరొకరైతే మరొక రకమైనటువంటి ట్రీట్మెంట్, ఒక చట్టబద్దమైనటువంటి పరిపాలన నడవడం లేదు, చట్టపరంగా పరిపాలన జరగడం లేదనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. నిజానికి ఓపెన్ గా ఈ వ్యవహారం వచ్చిన వెంటనే ఇమ్మీడియట్ గా ఆయన సస్పెండ్ చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేసి తగినటువంటి చర్యలు తీసుకుంటారని అందరూ ఆశిస్తారు కూడా. కానీ కనీసం ఆ విషయం పైన స్పందించి అతని చేస్తున్నటువంటి ఈ కీచక పర్వం పైన స్పందించేందుకు, కనీసం మాట్లాడేందుకు కూడా ముందుకు పవన్ కళ్యాణ్ రాలేదు. ఢిల్లీ సాక్షిగా మీడియా ఆయనను నిలదీసింది. ఆ మహిళ ఓపెన్ గా వీడియోస్ అన్ని కూడా బయట పెట్టినప్పటికీ దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఇంత ఘోరంగా వీడియోలు బయటకు వస్తున్నప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్న దానిపైన కూడా ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనంగా ఆయన కారెక్కి వెళ్లిపోవడం మాత్రం అనేక మంది మహిళలను వారందరూ కూడా ఆయన యొక్క మౌనాన్ని ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. రైట్ వెంకటేష్.